తస్మాత్తవమింద్రియాణ్యథౌ నియమ్య భర్తర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞాన నాశనం తస్మాత్తవమింద్రియాణ్యథౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ 41వ శ్లోకంలో తస్మాత్ అంటే అందువలన అని, త్వం అంటే నీవు అని, అథౌ అంటే మొదట అని, ఇంద్రియాని అంటే ఇంద్రియములు అని, అదే భరత వర్ష అంటే భరత వంశంలో శ్రేష్ఠుడకు ఓ అర్జున అని, నియమ్య అంటే నిగ్రహించి స్వాధీనపరుచుకొని, జ్ఞాన విజ్ఞాన నాశనం అని. ఇక్కడ జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే జ్ఞాన విజ్ఞానములను, శాస్త్ర జ్ఞాన అనుభవ జ్ఞానములన్నింటినీ నాశనం చేయను. పాప్మానం అంటే పాప స్వరూపమైనది, ఏనం అంటే దీనిని, ఈ కామము, హి తప్పకుండా, ప్రజాహి పూర్తిగా గురువుము. తాత్పర్యం ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, భరత వంశంలో శ్రేష్ఠుడకు ఓ అర్జున, ఓ కౌంతేయ, ఓ పార్థ, నీవు మొట్టమొదటి ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను, శాస్త్ర జ్ఞాన అనుభవ జ్ఞానములన్నింటినీ నాశనము చేయు. ఏదైతే ఉందో పాప స్వరూపం అనేది ఏదైతే ఉందో ఈ కామమును తప్పకుండా సంపూర్ణంగా విడిచివేయము. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం ఇక్కడ జ్ఞానము అంటే శాస్త్రము సంపాదించ, జ్ఞానము అంటే అనుభవం వలన. అయితే ఈ కామాన్ని జయించాలంటే మనిషి చేయవలసింది, మనుషులు చేయవలసింది, కామాన్ని జయించాలంటే ముందు ఇంద్రియములను తన ఆధీనంలో తీసుకోవాలి. అదే విధంగా మనస్సును బుద్ధిని కూడా తన ఆధీనంలో, అంటే ఇక్కడ ఇంద్రియమును ఆధీనం తీసుకోవాలి, మనస్సును బుద్ధిని కూడా ఆధీనంలో తీసుకున్నప్పుడు ఏమంటే కామము ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దానికి స్థానం ఉండదు. కామం ఉండేది ఎక్కడ? సాధారణంగా కామం ఇంద్రియములపై ఉంటుంది, అదేవిధంగా మనస్సు పైన ఉంటుంది, బుద్ధి పైన ఉంటుంది. ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని, నియంత్రించుకొని, మనస్సును బుద్ధిని నియంత్రణ చేసుకున్నట్లయితే ఆ కామానికి ఉండే ప్రాంతం అనేది ఇంకా లేదు. ఎప్పుడైతే వీటి మీద మనకు ఆధిపత్యం వస్తుందో అప్పుడు కామం అనేది అక్కడ వచ్చి ఉండలేదు, అంటే స్థానం ఉండదు. స్థానం లేనప్పుడు ఏమవుద్ది? కామం తగ్గిపోదు, అంటే దానికి అది ఉండే ప్లేస్ అనేది ఉండదు అనమాట. అందువలన ఏ మనుషుడైతే, ఏ మనిషి తన పంచేంద్రియాలను, అదేవిధంగా మనస్సును, బుద్ధిని వారి ఆధీనంలో ఉంచుకుంటారో వారికి ఆత్మజ్ఞానం వస్తుంది. అదేవిధంగా జ్ఞాన విజ్ఞానాలు కూడా పెంపొందిస్తాయి. ఈ కామం ఏం చేస్తుంది? మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా ఇబ్బంది పడుతుంది. అదేలా ఇబ్బంది పడుతుంది సార్ అంటారు. మనం చాలా పండితులు ఉండొచ్చు, అదేవిధంగా మనకు జ్ఞానం వచ్చి ఉండొచ్చు, విజ్ఞానం ఎలా అడ్డుపడుతుందంటే, విజ్ఞానం అంటే అనుభవంలో వచ్చి. ఒక స్వామీజీ ఉన్నాడు, ఆ స్వామీజీ చాలా రోజుల పాటు ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, మనసును నిగ్రహించుకున్నాడు, అదే బుద్ధిని నిగ్రహించి, ఈ బుద్ధిని నిగ్రహించుకున్న తర్వాత దాని ద్వారా అతను జ్ఞానాన్ని సంపాదించాడు, విజ్ఞానాన్ని కూడా సంపాదించాడు. ఏదో ఒక స్త్రీ వస్తుంది, ఆ స్త్రీని చూసినప్పుడు ఏదో ఒక బలహీన క్షణంలో ఆమెపై కామాన్ని మోహించాడు. విశ్వామిత్రుడు అంతే కదా, అన్ని ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నా సరే ఊర్వశి రాగానే అతను పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి మారిపోయి అతని యొక్క ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ అతను మనసు ఏమైంది? అక్కడ కొద్దిగా నీరసపడి వీక్ గా ఉన్నది, అందువల్ల అలా కాకుండా ఎంత పెద్ద అందగతి వచ్చినా, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా, ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా, ఎంత పెద్ద భోగాలు అనుభవించే రోజు వచ్చినా సరే మన పంచేంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ఎప్పుడైతే మన ఆధిపత్యం చలాయిస్తామో కామం ఉండే ప్రాంతం ఉండదు, క్రోధం ఉండే ప్రాంతం ఉండదు. కాబట్టి అప్పుడు అతను ఆత్మజ్ఞాన స్వరూపుడై, గొప్పవాడై దేవునికి, శ్రీకృష్ణ భగవానుడికి దగ్గర అవుతాడు. ఆ పరమాత్ముడికి అంటే నాకు దగ్గర అవుతాడు. అర్జున, నువ్వు చేయవలసింది ఏంటంటే పంచేంద్రియాలను, మనస్సును, బుద్ధిని నీవు నీ కంట్రోల్లో పెట్టు. అవి తప్పకుండా నిన్ను కామం నీ దరి చేరకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. జై జై జై.